ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భర్త పిల్లల సహకారం తనకెంతో ఉపయోగపడడమే కాదు, చక్కని ప్రోత్సాహాన్ని అందించిందంటున్నారు. ఇబ్బంది పెట్టలేదు అంటున్నారు. మరి ఆ ప్రోత్సాహం ఎలాంటిదో చెప్తున్నారు, విందాం. నాకు ఇంట్లో వాళ్ళందరూ చాలా హెల్ప్ చేస్తారండి. సార్ వచ్చేసి నేను బ్లౌజ్ వర్కులు ఏమన్నా పెట్టుకొని నేను కస్టమర్లతో ఏమన్నా మాట్లాడుతుంటే నాకు బ్లౌజులకి థ్రెడ్స్ ఎక్కించడము, లేదు బ్లౌజ్ వర్కులకి ఏమన్నా హెల్ప్ చేయటము చాలా హెల్ప్ చేస్తారు. పిల్లలు కూడా ఏమన్నా ఇది చేసి పెట్టినా నేను ఖాళీగా లేనంటే నా పిల్లలు కూడా చేసి పెడతారు. నా పిల్లల వలన నా హస్బెండ్ వలన నాకు ఈ వర్క్కి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి నేను ఇంత వర్క్ చేయగలుగుతున్నాను. నా పేరు యుగంధర్. నేను మమతకి ఈ మిషన్ ఒక 10 years బ్యాక్ అంటే ఆమె ఇంట్రెస్ట్ చూసి ఎంబ్రాయిడరీ మీద ఒక పాత మిషన్ కొనిపెట్టాను. తను అంటే నాకు సపోర్ట్గా ఉండాలనేది తన ఇంటెన్షను. ఎంబ్రాయిడరీ అనేది ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి తను చాలా తొందరగా గెయిన్ అయింది. తర్వాత నేను మళ్ళీ పెద్ద మిషన్స్ కొనిపెట్టాను. ఈ రోజున తను ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చాలామందికి ఆదర్శంగా నిలబడడానికి కారణం ఈ లీజర్ టైంలో హౌస్ వైఫ్స్ అంతా కూడా ఇంటి పని చేసుకుంటూ వాళ్ళు ఈ ఎంబ్రాయిడరీ చేస్తూ ₹4 ఎర్న్ చేయడానికి ఇది చాలా చక్కటి అవకాశం. ఇది దీనికోసం మనం ఏం షాప్ తీసుకొని లేకపోతే ఒక కమర్షియల్గా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటి పట్టునుంటూ 25-30 వేలు కనీసం సంపాదించుకునేదానికి ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంది. నేను ఇప్పుడు తనకి మిషన్స్ ప్రమోషన్లో కానీ థ్రెడ్స్లో కానీ కంప్యూటర్ డిజైన్స్లో కానీ నేను తనకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. మేము ఇద్దరం కలిసి చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాము. దీనివల్ల ఎంతోమంది వాళ్ళ లీజర్ టైంలో ఈ ఎంబ్రాయిడరీ చేసుకుంటూ ఉపాధి పొందుతూ ఉన్నారు. యాక్చువల్గా ట్రెడిషనల్ ఏదైతే ఎంబ్రాయిడరీ హ్యాండ్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఉందో దానికి ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి చాలా తేడా ఉంది. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఈ థ్రెడ్ డెన్సిటీ అనేది మనకి బై హ్యాండ్ అనేది రాదు. ఈ యాక్యురసీ అనేది అంతా కూడా ఈ మిషన్లోనే వస్తుంది. ఈ మిషన్ స్పీడ్ వచ్చేసి 1050 stitches per minute. అంత యాక్యురసీగా కుడుతుంది అంటే బికాస్ ఆఫ్ ఆ టెక్నాలజీ. దీనివలన ఇప్పుడు మిషన్స్ బాగా సేల్ అవుతూ ఉన్నాయి. మిషన్స్ వలన ప్రొడక్షన్ కూడా ఎక్కువ వస్తూ ఉంది. డైలీ 2-3 బ్లౌజులు కుట్టుకున్నా కూడా ₹1500 నుంచి ₹2000 ఇన్కమ్ వస్తూ ఉంది ఆడవాళ్ళకి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎలా చేయాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మమత గారు చెప్తున్నారు, విందాం. ఫ్రేమ్ ఎలా సెట్ చేసుకోవాలి, లో డిజైన్స్ ఇవన్నీ ఫాంట్స్ ఉంటాయి. నీకు ఇష్టం వచ్చింది ఏదన్నా క్లాత్ మీద సెట్ చేసుకోవచ్చు. డిజైన్ ఇలా ఉంటుంది, బొమ్మలు అవి ఇవి ఉంటాయి. లేదు నాకేమొద్దు మన పెన్ డ్రైవ్లోదే డిజైన్స్ కావాలంటే ఇది పెన్ డ్రైవ్ నొక్కోవాలి. పెన్ డ్రైవ్ నొక్కొని ఒక డిజైన్ సెలెక్ట్ చేయాలి. ఒక డిజైన్ సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మనం సైజులు అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ నొక్కామనుకో, లెఫ్ట్ మనకి వాళ్ళ బ్లౌజ్కి సరిపోతుందా లేదా అనేది చూసుకొని సరిపోతుంది ఓకే అన్నప్పుడు సెట్ నొక్కాలి. సెట్ నొక్కి తర్వాత ఎంబ్రాయిడరీలోకి వెళ్ళాలి. ఎంబ్రాయిడరీలోకి వెళ్ళి టెన్షన్ తగ్గించుకోవాలి. క్లాత్ని బట్టి టెన్షన్ తగ్గించుకుంటే అది క్లాత్ ఫోల్డింగ్స్ ముడతలు రాకుండా ఉంటుంది. జార్జెట్ ఒక్కటి తప్ప కాటను, నెట్టు, పట్టు అన్నిటి మీద మనం వర్క్ చేయొచ్చు. బ్లౌజ్ వర్క్ అనేది మిషన్ డిజైన్ అంతా సెలెక్ట్ చేసాము. మిషన్ ఇంకా ఆన్ చేస్తే అదే డిజైన్ చేస్తుంది. మనకి ఎన్ని థ్రెడ్స్ కావాలంటే అన్ని థ్రెడ్స్ 3 కలర్స్ ఉన్నాయి ఇక్కడ.
3 పెట్టుకోవచ్చు, లేదంటే సింగిల్ కలర్ పెట్టుకోవచ్చు, లేదంటే 2 కలర్స్. శారీని బట్టి మనం కలర్స్ పెట్టుకుంటాము. ఈ మిషన్ వచ్చేసి చాలా అడ్వాన్స్ మోడల్. దారం కట్ అయిపోయిన ఆగుద్ది, దారం నీడిల్లోకి అదే ఎక్కిస్తుంది, కలర్ మార్చుకోమని ఆగుతుంది. అది మిషన్ థ్రెడ్ కట్ అయితే ఆగిపోతుంది, లోపల బాబిన్ వేరే కలర్ పెడతాం, అది అయిపోయినా కూడా ఆగిపోతుంది. కాబట్టి మనకు మిషను మనం అది పెట్టేసి సెట్ చేసేసి మనం లోపల ఏమన్నా పని కూడా చేసుకోవచ్చు. కస్టమర్ ఇచ్చిన ప్లెయిన్ క్లాత్ అండి. వాళ్ళు నాకు ఒకటి బుక్లెట్ ఉంటుంది, ఆ బుక్లెట్లో చూసుకొని నాకు కచ్ వర్క్ కావాలి, మిర్రర్ కావాలి, ఆల్ ఓవర్ కావాలని చెప్పి వెళ్ళారండి. దాన్ని నేను ఇలా రెడీ చేశాను. థ్రెడ్తో కచ్ వర్క్ చేశాను, ప్లస్ మిర్రర్ వర్క్ చేశాను. ఇది వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్. ఇది డిజైను మనకి డిజైన్ బట్టి టైం పట్టుద్ది, ఒక 5-6 అవర్స్ పట్టుద్ది. డిజైన్ బట్టి ఛార్జ్ చేస్తాము. మన దగ్గర 500 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తామండి. ఇది ఫస్ట్ నేను వచ్చేసి కచ్ వర్క్ని ఇచ్చేసాను, దాని తర్వాత మిర్రర్ ఇచ్చేసాను. మిర్రర్ కూడా మనకి మిషన్లోనే వస్తుంది. దీన్ని ఇంకా డెకరేషన్ చేయాలి అంటే స్టోన్ లేసు, ఇంకా కుందన్సు, కచ్ వర్క్లు అన్నీ పెట్టి డెకరేషన్ చేసి ఇస్తామండి. కస్టమర్ టేస్ట్ని బట్టి మనము డెకరేషన్ చేస్తాము. కొంతమంది కస్టమర్లు ఏమో ఒకటే థ్రెడ్ కావాలి, నాకేమొద్దు అని అడుగుతారు. కొంతమంది కస్టమర్లు ఏమో మిర్రర్ ఒకటే కావాలని అడుగుతారు. కొంతమంది మాకు బాగా మెరవాలి మగ్గం వర్క్ లాగా అని చెప్పి అడుగుతారు. వాళ్ళ కస్టమర్ని బట్టి మనం డిజైన్ చేస్తాము. ఒక కస్టమర్ వెళ్ళి ఇంకో కస్టమర్కి బాగుంది, తను మమత బాగా చేయగలుగుతుంది అని చెప్పి నా దగ్గరికి ఇంకో 2-3 తీసుకురాగలుగుతారు. అలా నాకు కస్టమర్స్ ఎక్కువ అయ్యారు. క్లాత్ని నేను ఇలా చేయగలిగాను. ఇది వచ్చేసి ఫస్ట్ నేను వర్క్ జెరీతో చేశాను. జెరీ తర్వాత ప్లెయిన్ కలర్ వేసాను. శారీలో కలర్స్ని బట్టి కలర్స్ వేసాను. దాని తర్వాత నేను ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్టోన్లు వేసేసాను. స్టోన్లు వేసేసిన తర్వాత స్టోన్స్ వేసాను. కస్టమర్ నాకు బాగా హెవీగా కావాలి హ్యాండ్స్ అవన్నీ అంటే హ్యాండ్స్ ఫుల్ వర్క్ చేశాను. హ్యాండ్ ఫుల్ వచ్చేసింది. ఇవన్నీ మెరవాలి కాబట్టి బాగా ఈ స్టోన్స్ ఇవన్నీ వేసాను. ఇవి కలర్ని బట్టి ఇది చేశాను. తను బ్లౌజ్ కూడా నాకు స్టిచ్ చేసి ఇవ్వమంది కాబట్టి బ్లౌజ్ కూడా కంప్లీట్గా స్టిచ్ చేసి ఇచ్చాను తనకి. బ్లౌజ్ వర్క్ వచ్చిన తర్వాత కుట్టు పని నేర్చుకున్న మహిళలకు పని పెరిగింది, ఆదాయం పెరిగింది, ఉపాధి పొందే వారి సంఖ్య కూడా పెరిగింది. నేర్చుకోవాలని ఆసక్తి చూపే వారి సంఖ్య రెట్టింపైంది. ఇందులో కేవలం గృహిణులే కాదు, విద్యార్థులు కూడా ఉన్నారు. కుట్టు పనిలో అపారమైన నైపుణ్యం సాధించి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తున్న మమత గారు ఎవరికైనా శిక్షణ ఇచ్చారా? శిక్షణ కేంద్రాలేవైనా ప్రారంభించారా? తోటి మహిళకు ఏ విధమైన సహాయం చేస్తున్నారో చెప్తున్నారు, విందాం. నేను కస్టమర్లని అట్రాక్ట్ చేయగలుగుతున్నాను కాబట్టి కస్టమర్లు కూడా నా దగ్గరికి వచ్చి నాకు మిషన్ ఇప్పించండి, నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి సహాయంగా ఉంటాను, ఏదో కొంత సంపాదించగలుగుతాను అని చెప్పి లేడీస్ అడిగిన వాళ్ళకి నేను ఒక 15-20 మందికి హెల్ప్ చేయగలిగాను. ట్రైనింగ్ మటుకు ఒక 100-150 మంది వరకు ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళు మిషన్లు కొనుక్కున్నారు. వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి సహాయపడుతున్నారు. వాళ్ళు అలా చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను నాకు చేతనైన కాడికి ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను. నా పేరు వర్షిత.
మా హస్బెండ్ పేరు సందీప్. నేను ఇక్కడ వర్క్ నేర్చుకోవడానికి వచ్చాను. నేను యూట్యూబ్లో చూశాను ఫస్ట్. ఆ తర్వాత నాకు మేడం ఫోన్ నెంబర్ దొరికింది. అక్కడ ఫోన్ చేశాను మేడంకి. ఆ ఫోన్ చేస్తే మేడం రమ్మన్నారు. వచ్చిన తర్వాత పక్కన ఒక ఆంటీ చెప్పింది నాకు, మేడం బాగా నేర్పిస్తారని. ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి వచ్చాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది ఎంబ్రాయిడరీ నేర్చుకోవడం. ఇంకా నేను కూడా మిషన్ కొనుక్కొని ఎంబ్రాయిడరీ చేద్దాం అనుకుంటున్నాను. నా కుటుంబానికి కూడా హెల్ప్ చేద్దామని నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడికి. ఎప్పుడూ ఒకే వైపు గాలి వీచదు. ఒకే ట్రెండ్ ఎక్కువ కాలం ఉండదు. కాలాన్ని బట్టి ఒక్కో ప్రోడక్ట్ ఒక్కోసారి ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది. అయితే రానున్న మార్పును ముందుగానే పసిగట్టి పరిస్థితికి తగినట్టు మలుచుకోగలిగితే మార్కెట్ పడిపోదు, కస్టమర్లు తగ్గిపోరు. ఇందుకు నిదర్శనం మన ఆదర్శ మహిళ మమత గారు. ఏ పనిలోనైనా ఇబ్బందులు తప్పవు కదా. మరి మమత గారికి ఎదురైన అనుభవాల గురించి చెప్తున్నారు, విందాం. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది చాలా ఈజీ అనుకుంటారు కస్టమర్లు చూసి. మిషనే చేస్తుంది, కంప్యూటరే చేస్తుంది అని అనుకుంటారు. నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేశానండి. దానివల్ల చాలా నేను నేర్చుకోగలిగాను. నేను నేర్చుకుంది కస్టమర్లకు చెప్పగలుగుతున్నాను. నేను ఇవి వర్క్ చూపించి టైలర్స్ దగ్గరికి కానీ ఎవరైనా కస్టమర్కి చూపిస్తే ఇది మిషన్ వర్కే కదా, ఏం బాగుంది అని చెప్పి చాలా రోజులు తిప్పించారండి. అప్పుడు నేను ఏం చేశానంటే నా బ్లౌజులు మీద వర్క్ చేసుకొని నేను స్టిచ్చింగ్ ఇచ్చాను. అప్పుడు అవి చూసి టైలర్స్ ఎక్కడ చేశారా అని ఎత్తుక్కుంటా నా దగ్గరికి వచ్చారు. నాకు ఇప్పుడు ఏమి ఇబ్బంది ఏం లేదు, వర్కులు ఫుల్గా ఉంటాయండి. ఇప్పుడు నాకు టైలర్స్ వలన చాలా ఉపయోగం ఉంది. కానీ మార్కెటింగ్ అనేది చాలా కష్టమైన పని అండి. ఒక కస్టమర్ వచ్చి ఇలా చేశారు, ఈ థ్రెడ్ పెట్టారు, ఇది చేశారు, అది చేశారు అని అంటుంటారు. ఒక కస్టమర్ వచ్చి ఈ వర్క్ కాదు కదా నేను చెప్పింది, ఇంకో వర్క్ కదా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు అలా ఉంటారు. కానీ వాళ్ళందరికీ నేను చాలా ఈజీగా చెప్పి వాళ్ళని ఇచ్చేయగలుగుతాను. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే కస్టమర్లు నా వర్క్ చూసి మీరే చెయ్యండి, మీకు నచ్చింది, మేమేం చెప్పము అని చెప్పే ఇదిగా నేను కస్టమర్లు తయారు చేసుకున్నాను. చూశారు కదా, ఉదయం నిద్ర లేచింది మొదలు ఉరుకుల పరుగులతో సాగే జీవితంలో అరకొర ఆదాయంతో కాలం వెళ్లబుచ్చే మహిళలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఒత్తిడి కంటే ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చక్కబెట్టుకుని ఖాళీ సమయాల్లో పనిచేసుకుంటూ ఆదాయాన్ని, ఆనందాన్ని పొందే మమత లాంటి ఆదర్శ మహిళలు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా మరికొందరికి ఉపాధిని చూపిస్తున్నారు. మరి మీరు మీలోని ఆలోచనలకు, నైపుణ్యానికి పదును పెట్టండి. నలుగురికి ఉపాధి మార్గాన్ని చూపించండి. ఆదర్శ మహిళగా నిలవండి. ఈ దివ్యవాణి ఛానల్ వాళ్ళు నాకు ఈ ఎంబ్రాయిడరీ గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. వచ్చే వారం మరో ఆదర్శ మహిళతో ఆమె ఆదర్శం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.